పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్. పవన్ కళ్యాణ్ అంటున్నాడు, పవన్ కళ్యాణ్ కాదు కాదు అవన్నీ కావాలి జరగలేదు. వైఎస్ఆర్ టీడీపీ రావాలా రెండిట్లో, కానీ వచ్చేది ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ. ఖచ్చితంగా పందెం వేసుకోండి. ఎవడు పందెం వేసుకుంటాడు 2 ఎకరాలు తోట రచ్చ వేసుకోమని పందెం. మన మండలంలో ఈ డోన్ ఈ నియోజకవర్గంలో 2 ఎకరాలు పందెం వేచ్చ రమ్మని ఎవరు అంటే అంటున్నాడు, అరాచక పాలన సృష్టిస్తున్నాడు కదా, నేను వస్తాను పవన్ కళ్యాణ్ అంటున్నాడు. కాదు పవన్ కళ్యాణ్ సర్లే ఎవరన్నా కానీ రమ్మనుగా 2 ఎకరాలు పందెం వేస్తాను. నేను 2 ఎకరాలు పందెం వేస్తాను రమ్మనుగా. కాదు నువ్వు 100 చెప్పు. కాదు 2 ఎకరాలు పందెం వేస్తాను ఈ మండలంలో రమ్మనుగా. 2 ఎకరాలు పందెం వేస్తా రమ్మనుగా. 2 ఎకరాలు పందెం వేస్తా రమ్మనుగా. కాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం. లేదా నువ్వు 2 ఎకరాలు పందెం ఈ మండలంలో డోన్లో ఎవరన్నా కానీ నేత పందెం. లేదంటే పాస్బుక్ తీసుకున్నావు, రిజిస్టర్ ఆపిస్తున్నాం, పందెం వేస్తారు రమ్మనుగా. 2 ఎకరాలు పందెం వేస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. కాదు జరగదు. కాదు 2000 వాడు చచ్చేంత వరకు కాదు. కాదు వాడు కొడాలని కాదు, అక్కడ బొమ్మను కొడాలని గుద్ద కోస్తాడు. నువ్వు అవన్నీ కాదు జరగవు. పందెం వేసుకుంటాడే వేసుకోండి 2 ఎకరాలు పందెం. టీడీపీ నా కొడుకులు ఎవడే గాని నా ఇంటికి పెరగలేదు. న్యాయ పరిపాలన ఇది. జై జగన్, జై రాజారెడ్డి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు అరాచక పాలన ఒత్తుతుంది. వాళ్ళు అచ్చు బొమ్మ వాళ్ళిద్దరు, చంద్రబాబు పవన్ కళ్యాణ్. జై జగన్, జై జగన్. అదేమంటారు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ దత్తపుత్రుడు ప్యాకేజీ. ఇక్కడ జై జగన్ సింగల్ గా వస్తుంది సింహం. వాళ్ళు ఏంది ఎంతమంది ఉన్నా జగన్ ఒక ఏం చేసుకోలేరు. జగన్ అంటున్నాడు పవన్ కళ్యాణ్ ఏంది చూస్తాడు వాళ్ళ నాన్న చచ్చిపోతే 18 నెలలు సబ్జెక్ట్ చేసి వచ్చా. మళ్ళీ పాదయాత్ర మొత్తం తిరిగా ఏం బీకినప్పుడు ఏం కూడా చేసుకున్నాడు జగన్ అయితే. వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎప్పటికీ జగన్ ఎవరు ఏమి చేయలేరు. జై జగన్.